అండంలో దేవుడు ఆత్మను కలుగజేస్తాడు అనేదే నిజమనుకుంటే ఈరోజు అక్రమంగా జరిగేటువంటి ఈ యొక్క విధానానికి కూడా దేవుడే కారణమవుతాడు. దాన్ని వీళ్ళు అంగీకరిస్తారా? మైనారిటీ తీరకుండా గర్భాలు ధరించి అబార్షన్ చేయించుకుంటున్నారు కదా, మరి వీళ్ళకు ఎవరు కారణం? దేవుడే కారణమా? మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆసీనుడై ఉన్న దైవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. దేవాతి దేవుడు మరొక చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరొక విషయాన్ని మీ అందరితో పాటు కూడా పంచుకోవటానికి, సత్యం విషయంలో మనం అందరం కూడా ఏకాభిప్రాయము కలిగి ఉండడానికి, సమస్యలను పరిష్కరించుకునే విధంగా పౌలు గారు ఒక మాట చెప్తారు. రోమాపత్రిక 14వ అధ్యాయంలో ఆయన ఒక మాట, అద్భుతమైనటువంటి మాట. 14వ అధ్యాయం ఒకసారి మనం చదివితే, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుకున్నట్టుకు వాదములు పెట్టుకొనవద్దు. విశ్వాస విషయంలో బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుకున్నట్టుకు వాదములు పెట్టుకొనవద్దు. అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ పరిస్థితిలో మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు, సందేహాలు అనేవి వస్తుంటాయి. సో వాటిని నివృత్తి చేసుకోవడంలో మనము వాదాలు పెట్టుకోవద్దు. పరిష్కరించుకునే రీతిగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప కానీ వాదాలు అనేవి పెట్టుకోకూడదు. సో కనుకనే దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఎంతగానో నేను దేవునికి కృతజ్ఞుడైనాను. అదే రీతిగా ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, మరొక విషయాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. సోషల్ మీడియా, వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే అది స్త్రీ గర్భంలో పిండము ఏర్పడిన తర్వాత దేవుడు ఆత్మను పిండంలో కలుగజేస్తాడు అనేటువంటి ఒక మెసేజ్ నాకు వచ్చింది. స్త్రీ గర్భంలో పిండం ఏర్పడ్డ తర్వాత, అంటే స్త్రీ పురుషుల కలయిక వలన పిండం అనేది ఏర్పడుతుంది, ఫలదీకరణం చెంది. సో ఆ పిండం ఏర్పడిన తర్వాత దేవుడు ఆత్మను పిండంలో కలుగజేస్తాడు అనేటువంటి మెసేజ్ నాకు వచ్చింది. వెంటనే నాకు ఒక సందేహం వచ్చింది. ఏంటదంటే, ఒక స్త్రీ పురుషుడు కలిసిన తర్వాత పిండం ఏర్పడితే ఆ పిండంలో ఆత్మ దేవుడు కలుగజేస్తే, ఆ పిండంలో ఆత్మను దేవుడు కలుగజేస్తే, ఈరోజు ప్రపంచంలో చాలామంది చేస్తున్నటువంటి తప్పు, అక్రమమైనటువంటి విధానంలో వారు గర్భాన్ని ధరిస్తున్నారు. అక్రమమైన విధానంలో మెచ్యూరిటీ లేకుండా కేవలము కామ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో గర్భాలు ధరిస్తున్నారు స్త్రీలు. ఈ గర్భం ధరించేటప్పుడు మరి ఆ పిండంలో దేవుడు ఆత్మను కలుగజేస్తున్నాడా? పిండంలో దేవుడు ఆత్మను కలుగజేస్తున్నాడా? అంటే మైనారిటీ తీరకుండా కొంతమంది ఈ శరీర కోరికలను బట్టి స్త్రీ పురుషులు కలుస్తారు, దానివల్ల వారు గర్భం ధరిస్తారు. గర్భం ధరించినప్పుడు మరి ఆ గర్భంలో, ఆ పిండంలోని దేవుడు ఆత్మను కలుగజేస్తున్నాడా? అంటే ఇక్కడ దేవుడు అక్రమమైన విధానంలో కూడా పిల్లలను పుట్టిస్తున్నాడా? నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ కామెంట్ చూసిన వెంటనే పిండం ఏర్పడిన తర్వాత ఆ పిండంలో ఆత్మను దేవుడు కలుగజేస్తాడు అన్నట్టుగా మాట్లాడడం అనేది ఆ కామెంట్ నాకు వచ్చింది. చూపిస్తాను మీకు ఆ కామెంట్. దీనిని బట్టి దేవుడు అక్రమమైన విధానంలో పుట్టిన వారికి కూడా ఆత్మను కలుగజేస్తాడు అని ఖచ్చితంగా మనం ఈ యొక్క మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, కొంతమందితో నేను మాట్లాడేటప్పుడు కీర్తన, మనకు 100వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 100వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు మాట్లాడితే ఏమంటాడంటే, 3వ వచనము, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను
పుట్టించెను, లేదా మనల్ని మనమే సృజించుకొనలేదు అని పుట్టినోట్లో ఉంటుంది. ఆయనే మనలను పుట్టించెను అంటే ఏంటి? ప్రతి మానవుని కూడా దేవుడే స్త్రీ గర్భమందు పుట్టిస్తున్నాడు అని చెప్పడానికి ఈ మాటను, ఈ వచనాన్ని తీసుకొస్తున్నారు. ప్రతి మానవుణ్ణి, పుట్టబోయే ప్రతి శిశువును కూడా దేవుడే పుట్టిస్తున్నాడు, దేవుడే కలుగు చేస్తున్నాడు అని ఈ వచనాన్ని బట్టి కొందరు మాట్లాడుతుంటారు. దీని మీద నేను గతంలో 2-3 వీడియోలు కూడా చేశాను నేను. అయితే దీని మీద ఇంకా చర్చించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఖచ్చితంగా దీని మీద కూడా చర్చిస్తాను. ప్రతి మానవుని కూడా దేవుడు కలుగు చేస్తున్నాడా అని దీని మీద ఖచ్చితంగా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే నేను వారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా విషయానికి వస్తే, ప్రతి మానవుని అంటే స్త్రీ గర్భంలో పిండం ఏర్పడిన వెంటనే దేవుడు ఆత్మను కలుగజేస్తాడా? ఇది నమ్మశక్యమైన విషయమైనా? ఇది మనము నమ్మవచ్చా? ఒకవేళ అదే నిజం అనుకుంటే ఈరోజు మనము దేవుణ్ణి మానవ సమాజం ముందు దోషిగా పెడుతున్నాం. దేవుణ్ణి మానవ సమాజం ముందు దోషిగా పెడుతున్నాం. అంటే ఏంటి? వివాహమైన వారి భార్య భర్తల ద్వారా పిల్లలు పుడుతున్నారు. దాన్ని అంటే ఆ స్త్రీ గర్భంలో ఆ పిండంలోనికి ఆత్మను కలుగజేస్తున్నాడు. అక్రమంగా అంటే వివాహం కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని గర్భాలు ధరిస్తున్నారు. వారిలో కూడా దేవుడు ఆత్మను కలుగజేస్తున్నాడు. అంటే 2 రకాలుగా దేవుడు కలుగజేస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనము ఏ విధంగా ఈరోజు మనం వర్ణించాలి? గర్భఫలము యెహోవా ఇచ్చు గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే. కీర్తన 127లో చాలా క్లియర్గా అక్కడ మనకు కీర్తనకారుడు తెలియజేస్తాడు. గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. ఖచ్చితంగా గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే అని చెబుతున్నాము అంటే దీని యొక్క రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రూట్ ఎవరిచ్చారు? ఒక రూట్ అనేది ఉంటుంది కదా ప్రతిదానికి కూడా. ఈ గర్భఫలము అనేటువంటి ఈ యొక్క ప్రక్రియ అనేది ఎప్పుడు ఎవరికి ఇచ్చిన ఆశీర్వాదం అక్కడికి వెళ్ళాలి కదా మనము. అప్పటికప్పుడు దేవుడు గర్భఫలం ఇవ్వలేదు కదా. అసలు ఈ గర్భఫలం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఎక్కడ ప్రారంభమైంది అనే దగ్గరికి వెళ్ళాలి కదా మనము. ఎందుకంటే గర్భఫలము అంటే ఏంటి? మరొక నరుడు రూపింపబడ్డం. మరొక నరుడు స్త్రీ గర్భమందు రూపింపబడ్డం. కీర్తన 139 మనం చదివితే దావీదు గారు చాలా చక్కగా మాట్లాడతారు. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు అంటే స్త్రీ గర్భము ఎలా పోల్చాడు చూడండి. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో తల్లి గర్భాన్ని అంటే స్త్రీలో ఉన్నటువంటి ఆ గర్భాన్ని ఎలా పోల్చాడండి? భూమి యొక్క అగాధ స్థలములతో పోల్చాడు. అంటే ఒక నరుని యొక్క రూపం అనేది, నరుని యొక్క నిర్మాణం అనేది జరిగేటువంటి స్థలాన్ని దావీదు గారు అంత అద్భుతంగా ఆయన తెలియజేయడం అంటే నిజంగా ఈ పదజాలను ఈరోజు మనము మరొక రకంగా అర్థం చేసుకునేటువంటిది ఉంటుంది. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అంటే కొందరు వెటకారంగా దాన్ని తీసుకుంటారు, కొందరు దానికి ఒక నీచమైన అర్థాలు ఇస్తుంటారు. అంటే మాటలు అర్థం కాకపోతే వాటికి నీచమైన అర్థాలు ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరునితో నేను చర్చ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి ఆయను అనేటువంటి మాట మనకు ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం మనకు అక్కడ మరియ గురించి మాట్లాడుతూ దేవదూత చెప్పిన మాట ఏంటంటే 18వ వచనము, యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునిపై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.
ఈ మాటను తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన కలిగినవాడు, పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు అని ఇక్కడ నిర్వచనాలు ఇస్తున్నారు. అంటే ఏంటి? వాక్యాలు అర్థం కాకపోతే, వాక్యాలు ఏవేవో భావాలు ఇవ్వాలనేటువంటి ఒక భావం మా తాత్పర్యం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండేనంటే ఇంకో పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు పుట్టాడు. అంతే తప్పగా నీకు మిగతా అందుకు సంబంధించినటువంటి రూట్ అనేది అసలు ఏ విధంగా జరిగింది అనేది ఆలోచన చేయాలి. అలాగే ప్రతి మానవుడు కూడా, ప్రతి మానవునిలో ఉన్న ప్రతి ఆత్మ కూడా దేవుడే కలుగజేస్తున్నాడు అని చెప్పి ముగించేస్తున్నారు తప్ప కానీ దాని యొక్క నిజాన్ని, సత్యము ఏమిటి అనేది చెప్పడంలో మాత్రము చాలామంది విఫలమైపోతున్నారు. పైగా మేమే పెద్ద జ్ఞానవంతులము. ఆ కామెంట్లు చూస్తే నాకే చాలా ఇదిగా, అంటే ఒకటి మనం నేర్చుకోవాలి. మనము ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవలసింది ఉంది అనేటువంటి తగ్గింపు స్వభావం మనకు ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. వాక్యములో మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా, వాక్యంలో మనం ఎంతటి నిష్ణాతులమైనప్పటికీ కూడా, వాక్యంలో మనము అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి జ్ఞానము ఉన్నప్పటికీ కూడా మనము తగ్గింపు స్వభావం అనేది ఉండాలి. కొంతమందిని దూషిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు బ్లేమ్ అదర్స్. ఇట్ ఈస్ నాట్ ద రైట్ యాటిట్యూడ్ టు బ్లేమ్ అదర్స్. యా, ఇఫ్ యు ఆర్ వెల్ ఇన్ ద బైబిల్, రైట్, జస్ట్ కీప్ ఇట్ అప్. Just keep it up. If you are well in the Bible, you can explain everything. So just keep it up. You no need to blame others. What is the necessity to blame others? Is there God can give you any reward about that one? Yeah, you are blaming others' issues. You are blaming others. There is any reward about that situation? దేవుడు అటువంటి వాటిని హర్షించడు కదా. నీకెంత తెలిసినప్పటికీ కూడా నువ్వు అణిగిమణిగి ఉండాలి. దేని విషయంలో? సత్యం విషయంలో. ఎందుకంటే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలిసిన దానికి మనము కట్టుబడి ఉండాలి, తెలుసుకోవాల్సిన దానికి పరుగులు పెట్టాలి. సో ఇక్కడ గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమే అన్నప్పుడు ఏమిటి, ఎలా జరిగింది అనేది ఒక్కసారి మనము తెలుసుకోవాలి. ఎందుకంటే అబద్ధాన్ని మనము ఛేదించాలి అంటే, ఇది అబద్ధము అని మనము నమ్మాలి అంటే నిజమేంటో మనం నమ్మాలి, తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద ట్రూత్? నిజము చెప్పులు వేసుకున్న లేపు అబద్ధము ఊరంతా అలిమేసింది అన్నట్టుగా ఒక సామెత ఉంటుంది. ఈరోజు అదే జరుగుతుంది. నిజం ఏమిటి అనేది తెలుసుకున్న లోపే అబద్ధం ఆ మనిషిని బంధించేస్తుంది తన యొక్క వలలో. సో అదే నిజం అనుకుంటున్నాడు తప్ప కానీ ఆలోచన చేయట్లేదు. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అంటే ఏమిటి? ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే ఆదికాండానికి వెళ్ళాలి. ఆదికాండం 1వ అధ్యాయము 25, 26, 27, 28 వచనాలు మనం చదివితే ఈ గర్భఫలము అనే దానికి రూట్ ఇక్కడ పడింది. ఈ గర్భఫలం అనే దానికి రూటు ఇక్కడ పడింది. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుడు తన స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అనగా అంటే ఏ విధంగా ఆశీర్వదించాడు? ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు అంటే ఏ విధంగా ఆశీర్వదించాడు అనేది కింద మనకి వివరణ ఇస్తున్నాడు. ఎట్లా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించిడి. ఎట్లా సాధ్యపడుతుంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించిడి
అంటే అర్థం ఏంటి అక్కడ? మనకేం అర్థం కావాలి? మనకు ఒక చిన్న మాట, తండ్రి తన కుమారునికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇదిగో ఈ 1,00,000 రూపాయలతో నువ్వు వ్యాపారమే పెడతావు, ఏమే పెడతావు. కానీ ఒక స్థాయికంటూ రావాలి అని తండ్రి కుమారునికి చెప్పాడు. అప్పుడు కుమారుడు ఏం చేస్తాడు? ఈ 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి వ్యాపారం చేసి, బుద్ధిమంతుడైతే వ్యాపారం చేసి 1,00,000 సంపాదించి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. అంటే అర్థమేంటి? ఏం చెప్పాడు తండ్రి ఇక్కడ? నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నీకు ఇస్తున్న ఈ 1,00,000 రూపాయలే, నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అంత డబ్బు నేను నీకు ఇవ్వట్లేదు. అంటే నీకు 1,00,00,000 రూపాయలు 2 కోట్లు నీకు ఇవ్వట్లేదు, ఇచ్చేది 1,00,000 రూపాయలు. కానీ దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకొని ఉన్నత స్థాయికి వెళ్ళు అని తండ్రి కుమారునికి ఆశీర్వాదం ఇచ్చాడు. సో కాబట్టి కుమారుడు ఏం చేశాడు? ఆ 1,00,000 రూపాయలతో తన తెలివితేటలు ఉపయోగించి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఇచ్చింది 1,00,000 రూపాయలే. ఇక్కడ కూడా దేవుడు అక్కడ వారిని ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించుడి. అంటే ఏంటి? దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు అంటే ఆ ఆశీర్వాదానికి అవసరమైనటువంటి విధానము దేవుడు వారిలో ఉంచాడు. ఆ ఆశీర్వాదం ఏంటి? ఏమిటా విధానము? ఈ ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించడానికి అవసరమైనటువంటి ఈ ప్రక్రియ ఏదో దేవుడు వారిలో పెట్టాడు. సో దానిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమిటా ప్రక్రియ? ఏం చేశాడు దేవుడు వారిలోని అంటే, వారిలో జీవవాయువును ఊదుల ద్వారా జీవ కణము, అదే మనం ఇప్పుడు శుక్రకణము అంటాం కదా, అంటే ఈ శుక్రకణము ఏదైతే ఉందో అది స్త్రీ గర్భంలో ఉన్నటువంటి అండము, ఈ శుక్రకణము ఫలదీకరణం చెందుట ద్వారా పిండం ఏర్పడుతుంది. ఈ శుక్రకణము, ఈ అండము, స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఈ అండము, ఈ శుక్రకణము ఎప్పుడైతే ఫెర్టిలైజ్ అవుతుందో పిండం ఏర్పడుతుంది. అంటే దేవుడు ఏం చేశాడు? ఒక శుక్రకణము, అందుకు అవసరమైన అండాన్ని స్త్రీ గర్భంలోను, శుక్రకణాన్ని పురుషునిలోను దేవుడు ఆదిలోనే అవ్వకు ఆదాముకు దేవుడు ఏర్పాటు చేశాడు. సో దాన్ని ఏర్పాటు చేసి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించుడి. ఇందాక నేను చెప్పిన మాట, తండ్రి తన కుమారునికి ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఇచ్చేది నేను ఇవే. సో తెలివితేటలు ఉన్నటువంటి కుమారుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. సో ఇక్కడ కూడా ఏం జరిగింది? దేవుడు వారికి అవసరమైనటువంటి దాన్ని ఇచ్చాడు. ఆ శుక్రకణము, అదే వీర్యము, అండము. ఈ ప్రాసెస్ అనే దేవుడు ఆదిలోనే ఆదాము అవ్వకు దేవుడిచ్చి ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందారు. సో కనుక ఏం చెప్పాడు? మనము 3వ అధ్యాయానికి వస్తే, వారు పాపం చేసిన తర్వాత వారు దేవుడు ఏమని ఆశీర్వదించాడు, వారికి దేవుడు ఏ విధంగా చెప్పాడు అన్నది ఒకసారి చూస్తే 16వ వచనము, ఆయన స్త్రీతో నీవు నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు. వేదనతో పిల్లలను కందువు. ఎట్లా కంటారు పిల్లల్ని? మరలా స్త్రీ గర్భంలో దేవుడు ఏమైనా పిండాన్ని ఏర్పాటు చేస్తాడా? ఒక సహజ మానవుని యొక్క పుట్టుకకు అవసరమైన పిండాన్ని దేవుడు మరలా స్త్రీ గర్భంలో ఏర్పాటు చేస్తాడా? చేయడు. ఎందుకంటే అందుకు అవసరమైనటువంటి ప్రక్రియ అనేది అక్కడ వారికి ఇచ్చాడు. సో దాన్ని బట్టే మనము 4వ అధ్యాయంకి వచ్చేసరికి చూస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆయను. ఇది ఆశీర్వాదం అండి. దేవుడు ఇది ఒక మానవుడు పుట్టడానికి అవసరమైనటువంటిది ఏదైతే మానవులలో పెట్టాడు, అంటే ఆదాములోను అవ్వలోను పెట్టాడో ఆ పని జరిగించడానికి అవసరమైన వాటిని పెట్టుట ద్వారా ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆయను. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఎప్పుడైతే వారు కలుసుకుంటారో, ఎప్పుడైతే వారు శృంగారం చేస్తారో, ఈ శృంగార కార్యక్రమం అనేది జరిగేటప్పుడు ఈ వీర్యము, ఈ అండము ఫలదీకరణం ఫెర్టిలైజ్ అవుతుంది. దానికి కూడా ఒక పర్టికులర్ టైం కూడా దేవుడిచ్చాడు.
ఎప్పుడు పడితే అప్పుడానికి అంటే ఒక మామూలుగా శరీర కోరికలు తీర్చుకోవడం వేరు, మరొక శిశువు నిర్మాణానికి జరిగేటువంటి సమయము వేరు. సో దేవుడు అది ఇచ్చాడు. కనుక ఏమంటాడు హెబ్రీ పత్రికలో, మనం వివాహము అన్నింటికంటే ఘనమైనదిగా ఉంచండి, పానుపు నిష్కలంకమైనదిగా ఉంచండి అంటాడు. పానుపు నిష్కలంకమైనది. ఈ మాటకు అర్థం తెలుసా? ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ పిండంలో దేవుడు ఆత్మను కలుగజేస్తాడు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి ఈ మాట తెలుసా? పానుపు నిష్కలంకమైనదిగా ఉండాలి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, ఈ పానుపు అంటే ఏంటి? మరొక శిశువు పుట్టుకకు, మరొక శిశువు నిర్మాణానికి, మరొక శిశువు గర్భంలో కలుగజేయబడ్డానికి ఈ పానుపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలము. కాబట్టి ఈ రోజుకి కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే మరొక శిశువు పుడతాడు. కొరింథీ పత్రిక మనం చదివేటప్పుడు పౌలు గారు కొరింథీయులకు తెలియజేస్తున్నట్టు మాట ఏంటన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, అంటే ఎందుకు మరలా ఈ విషయాలు మాట్లాడవలసి వస్తుంది? దేని వలన అంటే అబద్ధాలు అనేవి మనిషిని ఆకర్షిస్తున్నాయి. ఒక మేకప్ వేసుకునేటువంటి ఒక స్త్రీని చూస్తే ఒక రకంగా ఉంటుంది. అదే స్త్రీని మేకప్ లేకుండా ఎవడో చూడు. అది ఒరిజినాలిటీ. ఆ స్త్రీ ఒరిజినాలిటీ ఏంటి? వేరో కలరు. ఎప్పుడైతే మేకప్ వేసుకుందో ఆమె ఒక అద్భుతమైనటువంటి అందాల రాశిగా కనబడేసరికి మనిషి ఆకర్షితులవుతాడు. అలాగే అబద్ధం అనేది కూడా ఎట్లా తయారవుతుందంటే మనిషిని ఆకర్షించే విధంగా తయారైపోతుంది. అది అబద్ధము అని తెలుసుకునే లోపు ఈ అబద్ధం అతన్ని బంధించేస్తుంది. కనుకనే సాతాను గాలం వేసి ఎవరిని లాక్కుందామా అని సాతాను పరుగులు పెడుతుంటాడు. ఎవడు దొరుకుతాడో వాడిని వలలో చిక్కించుకోవడానికి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 10 నుంచి మనం చదివితే 8 నుంచి, ఏలయనగా స్త్రీ పురుషు నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అయితే ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలుగును. పాయింట్ మనకు అర్థం కావాలి. అలాగే పురుషుడు స్త్రీ మూలముగా అంటే గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం. ఎక్కడిచ్చిన ఈ బహుమానం? ఎక్కడ? అవ్వాదాములకు ఆశీర్వాదం ఇచ్చాడు. సో ఆ ప్రాసెస్ ఈ రోజుకి కూడా జరుగుతుంది. ఆ ప్రాసెస్ దాటి వేరొక విధానంలో ఈరోజు శిశువు పుట్టడం అంటే జరగట్లేదు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మరలా ఈ ఐవీఆర్లు, తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఈ రకంగా పిల్లలు పుడుతున్నారు. దీనికి కూడా ఏంటి? వీర్యం తీసుకుంటున్నారు. పురుషుని యొక్క వీర్యం తీసుకొని స్త్రీ గర్భంలోనికి ప్రవేశపెడుతున్నారు. వీర్యం లేకుండా శిశువు పుట్టడం అనేది ఇప్పటికీ కూడా ఈ సృష్టిలో ఇప్పటికీ జరగలేదు. వీర్యం లేకుండా శిశువు పుట్టడం అనేది ఎన్ని శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగా పరిశోధన చేసినప్పటికీ కూడా పురుషుని వీర్యం లేకుండా ఎప్పటికీ కూడా ఒక శిశువు పుట్టలేదు అంటే అది సత్యం. అది బైబిల్ అంటే. అది బైబిల్. ఎందుకంటే ఖచ్చితంగా పురుషుని వీర్యం అనేది ఉంటేనే శిశువు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ శిశువు పుట్టుక, ఈ అండం ఎప్పుడైతే ఏర్పడుతుందో దాంతోపాటు కూడా ఆత్మ అనేది అక్కడే ఉంటుంది. అదే జీవకణము. దేవుడు ఆదాముకి ఇచ్చింది ఏంటి? జీవకణం. అంటే ఏంటి? ఆ మరొక జీవిని ఉత్పత్తి చేసే, మరొక జీవిని కలిగించేటువంటి శక్తి అనేది ఆ కణానికి దేవుడు ఇచ్చాడు. ఎవరికి? ఆదాముకి ఇచ్చాడు. ఈరోజు చాలామందికి పిల్లలు పుట్టరు. అది దేవుడు ఏమంటారంటే దేవుడు మాకు పిల్లలు ఇవ్వలేదు అంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తుంటాడు. హన్నా పెనిన్న సంగతి మనం చూస్తాం. వారికి పిల్లలు పుట్టరు. ఆమె గర్భాన్ని దేవుడు మూసేస్తాడు. ఆ తర్వాత ఆమె గర్భాన్ని తెరుస్తాడు. అదేవిధంగా రెబ్కా విషయంలో కూడా. అయితే ఈరోజు కొంతమంది దంపతులకు పిల్లలు పుట్టరు. వివాహమై కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా పిల్లలు పుట్టరు.
అన్నీ బాగున్నప్పటికీ కూడా, శరీరపరంగా అన్ని అవయవాలు బాగున్నప్పటికీ కూడా పిల్లలు పుట్టరు. సో ఇటువంటి విషయాలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. 90 ఏళ్ళ వయసులో వృద్ధులకు పిల్లలు పుట్టారు అంటే అసలు స్త్రీ గర్భం అనేది ఎప్పుడు ఆగిపోతుంది అంటే, స్త్రీ ధర్మం అనేది ఎప్పుడు ఆగిపోతుంది? సుమారు 50 సంవత్సరాలు దాటిందంటే స్త్రీ ధర్మం ఆగిపోద్ది. అంటే ఈ పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయాయి అంటే పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉండదు. కానీ 90 ఏళ్ళ ఒక వృద్ధులకు ఒక శిశువుకి ఆమె జన్మనిచ్చింది అంటే ఇట్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ గాడ్. 90 ఏళ్ళ కాలం ముందు ఒక బిడ్డకు జన్మనిచ్చింది అంటే, కొంతమందికి అసలు పిల్లలు పుట్టరు. శరీర లోపాలు ఉంటాయి. వాతావరణము విధానం మార్పులు చెందుతూ వల్ల శరీర లోపాలు అనేవి మనుషులు ఏర్పడడం వల్ల పిల్లలు పుట్టడం అనేది జరగట్లేదు. సో అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ శిశువు పుట్టుక విధానం అనేది దేవుడు ఎప్పటికప్పుడు దేవుడు సృష్టించట్లేదు. ఇందుకు అవసరమైనటువంటి ప్రాసెస్ను, క్రమాన్ని దేవుడు ఆదిలోనే ఏర్పాటు చేశాడు. అదే 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. మనం అదేవిధంగా నోవా దగ్గరికి వచ్చేసరికి కూడా ఏమంటాడు అక్కడ 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం దగ్గర మనం చదివితే అక్కడ కూడా దేవుడు నోవా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు చెప్పిన మాట 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 7వ వచనం చదివితే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని. అంతేగాని ప్రతి స్త్రీ గర్భంలోనే ఎప్పుడైతే ఆ పిండం ఏర్పడుతుందో అప్పుడు దేవుడు ఆత్మను కలుగజేస్తాడు. ఇదొక అబద్ధపు మాట, అబద్ధపు విధానము. ఎందుకంటే అలాగే నిజంగా అదే నిజం అనుకుంటే, అండంలో దేవుడు ఆత్మను కలుగజేస్తాడు అనేదే నిజం అనుకుంటే, ఈరోజు అక్రమంగా జరిగేటువంటి ఈ యొక్క విధానానికి కూడా దేవుడే కారణమవుతాడు. దాన్ని వీళ్ళు అంగీకరిస్తారా? మైనారిటీ తీరకుండా గర్భాలు ధరించి అబార్షన్ చేయించుకుంటున్నారు కదా, మరి వీళ్ళకు ఎవరు కారణం? దేవుడే కారణమా? చెప్పగలరా వీళ్ళు? అబ్బాబే కాదు, దానికి దేవుడి కారణం కాదు అంటారు. మరి దేవుడి కారణం కాకపోతే మరి వాళ్ళు గర్భం ఎలా ధరిస్తున్నారు? వారిలో ఆ యొక్క గర్భంలో శిశువు ఏ విధంగా ఫార్మేట్ అవుతుంది? దేవుడి కారణం కాదనగా అని చెప్పాలనుకున్నప్పుడు ఇది కూడా దేవుడి కారణం కాదు. దేవుడు ఎక్కడ కారణం అంటే, ఆదాము అవ్వకిచ్చిన ఆ కాలమందు దేవుడు వారికి ఆ జీవకణమును, ఆ యొక్క అండము, స్త్రీ ధర్మాన్ని, ఇటు పురుషునికి సంబంధించినటువంటి వాటిని ఎప్పుడైతే వారిలో పెట్టాడో అక్కడ జరిగింది. ఆ ప్రాసెస్ అనేది ఈ రోజుకి కూడా జరుగుతుంది. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. లూకా సువార్త 3వ అధ్యాయం మనం చదివితే ఎవరెవరిని కన్నారో అనేది మొత్తం సిస్టమ్ అంతా తీసుకొచ్చి మనకు చివరిలో ఆదాము దేవునికి కుమారుడు కింద నుంచి చదువుకుంటూ వెళ్తే, ఆదాము ఎవరిని? షేతు, తర్వాత కేనాను, ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరు వచ్చినట్టుగా మనకుంటా తప్ప. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు కలుగు చేసను. ఆదాము దేవునికి కుమారుడు, షేతు దేవునికి కుమారుడు. ఈ ప్రాసెస్ని తీసుకురా. అయితే వీళ్ళంతా దేవునికి కుమారులే, కానీ వీళ్ళందరికీ తండ్రి ఆదాము. కనుకనే మన సైన్స్ కూడా ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరికీ కూడా ఒక్కడే తండ్రి అని సైన్స్ కూడా నిర్ధారించింది. అంటే మనందరిలో ఉన్న డిఎన్ఏ అనేది ఏదైతే ఉందో, ఈ డిఎన్ఏ అంతటికి కూడా ఒక్కడే కారకుడు. కనుకనే ఆయన ఈ మానవ జాతి అందరికీ కూడా తండ్రి, అవ్వ ఈ మానవ జాతికి తల్లి. 3వ అధ్యాయంలో మనం సమస్త మా ఆత్మలకు ఎక్కడ మాట 3వ అధ్యాయం మనం చదివితే 20వ వచనం, ఆదాము తన భార్యను హవ్వ అని, ఆ భార్యకు హవ్వ అని పేరు పెట్టిన ఏలైనగా ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి. ఈరోజు నీకు నాకు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి కూడా ఆమె తల్లి, ఆదాము తండ్రి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి? స్త్రీ గర్భంలో దేవుడు ప్రతిసారి ఆత్మను సృష్టించుటలేదు. అందుకు అవసరమైనటువంటి ప్రాసెస్ని ఆదిలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలోనే ఈరోజు ప్రతి శిశువు పుడుతున్నాడు అనే సత్యం మనకు అర్థం కావాలి.
బైబిల్ చెబుతున్నది అదే. ఒకరి నుండి సమస్త జాతి మనుషులను సృష్టించి, అపోస్తల కార్యం 17వ అధ్యాయము మనము 26, 27 వచనాలు చదివితే, ఒకరి నుండి సమస్త జాతి మనుషులను, అంటే అందరూ కూడా ఒకరి నుండే వచ్చారు. ఎక్కడ దేవుడు ఎవరిని కూడా కలుగజేయలేదు. కలుగజేసిందల్లా ఎవరిని? ఆదామును అవ్వను మాత్రమే. ఆ తర్వాత పుట్టిన ప్రతి మానవుడు కూడా స్త్రీ పురుషుల వలనే కలుగజేయబడ్డారు. ఇక్కడ యేసుక్రీస్తు మినహాయింపు ఉంటుంది, యోహానుకు బాప్తిస్మిచ్చి యోహానుకు మినహాయింపు ఉంటుంది. వాటికి యేసుక్రీస్తు విషయంలో మనం చెప్పనవసరం లేదు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను గురించి నేను త్వరలోనే దాని మీద వీడియో చేస్తాను. కాబట్టి ప్రియులారా, అబద్ధాన్ని మనం నమ్మేటప్పుడు అది ఎంతవరకు ఎదుటివారు చెప్పింది లేఖనానుసారము, ప్రతి మనిషిలో, ప్రతి అండంలో కూడా, ప్రతి గర్భంలో అండము ఎప్పుడైతే అది ఎప్పుడైతే రూపింపబడుతుందో అప్పుడు దేవుడు ఆత్మను కలుగజేస్తాడు అని ఎక్కడుంది? ఏ లేఖనాన్ని బట్టి మాట్లాడుతున్నాము? అదే నిజం అనుకుంటే ఈరోజు అక్రమమైన విధానంలో పుట్టే బిడ్డలకు కూడా దేవుడే కారణమని చెప్పాలి వీళ్ళు. అది ఒప్పుకుంటే ఇది ఒప్పుకున్నట్టే. అబ్బాయి అది కుదరదు, ఇది నిజమనంటే మన సొంత అభిప్రాయాలను తీసుకొచ్చి బైబిల్కి ఆపాదిస్తున్నాం. ఆనాడు శాస్త్రులు పరిశీలు ఏమైతే చేశారో ఈరోజు కూడా అదే ఈ కొంతమంది చేస్తున్నారు. సో దీని మీద ఎవరైనా చర్చించడానికి సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం ఒక్కసారి మాత్రమే దేవుడు నరులను కలుగజేశాడు, వారి నుండే సమస్త నరులు కూడా పుట్టడం అనేది జరుగుతుంది అని బైబిల్ ద్వారా నేను నిరూపిస్తాను. ప్రతి మానవుని కూడా దేవుడు కలుగజేయలేదు, దేవుడు సృష్టించలేదు అని నేను బైబిల్ నుంచి చూపించగలను. మీరు బైబిల్ నుంచి చూపించగలిగేటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి, ఆలోచన చేద్దాం, చర్చిద్దాం, సత్యం ఏమిటి అని తెలుసుకొని క్రైస్తవ సమాజానికి, ఈ లోకానికి సత్యాన్ని మనము వెల్లడిపరుద్దాం. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.